ఉన్నాం ప్రభువా. కుడి ఉన్న నీ బిడ్డలమైన మా అందరి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మా అందరితో బాహాటంగా సూటిగా ముఖాముఖిగా మీరు మాట్లాడండి. ఆత్మతో మమ్మల్ని అందరిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు. రక్షకుడా నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బట్యానికి జీజస్ గ్లోరీ. పరిశుద్ధాత్మ తండ్రి, కరుణామూర్తివైన దేవానికి స్తోత్రములు. యోధా గోత్రపు సింహమైన తండ్రి స్తోత్రములు. దయామయుడా మహోన్నతుడా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములయ్యా. దేవాతి దేవుడా స్తుతులు. రక్షణ శృంగమైన దేవా స్తుతులు. మా దాగు చోటైన తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం. నీరేకల నీడలు. అందరం పాడదాం. దేవుడు మన అందరం కాపాడాడు. నన్ను కాపాడితివే గతకాలమంతా నీరేకల నీడలు. యేసయ్యా యేసయ్యా ఆమేన్. నా రాజా దైవమా యేసయ్యా యేసయ్యా నా రాజా దైవమా. నన్ను కాపాడితివే గతకాలం నీరేకల నీడలు. మమ్ము కాపాడితివే గతకాలమంతా నీరేకల నీడలు. ఆమేన్. సపడదాం. స్తోత్రం. హల్లెలూయా. దేవా మమ్మల్ని అందరూ కాపాడిన దేవుడు అయ్యా. స్తోత్రములు నీకు. యేసయ్యా నీకు స్తోత్రం. ఆమేన్. నీరేకల నీడలు. మరణపు సమయాన నా తోడు నిలచి లోతైన లోయలోన నడిపిన దేవా. మరణపు సమయాన నా తోడు నిలచి లోతైన లోయలోన నడిపిన దేవా. మనసులు విడచిన నా చేయి విడువక, మనసులు విడచిన నా చేయి విడువక నన్ను కాపాడిన నా యేసయ్యా. నన్ను కాపాడిన నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
నా రాజా దైవమా యేసయ్యా యేసయ్యా నా రాజా దైవమా నా రాజా దైవమా నా రాజా దైవం నా రాజా దైవమా నా రాజా దైవమా యేసయ్యా యేసయ్యా ఆమేన్ నా రాజా దైవమా నన్ను కాపాడితివే గతకాలమంతా నీరేకల నీడలో నన్ను కాపాడితివే గతకాలమంతా నీరేకల నీడలు యేసయ్యా యేసయ్యా నా రాజా దైవమా యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా రాజా దైవమా. సర్వాధికారి గతకాలమంతయు మరలా కాపాడినందుకై నిన్ను మరొకసారి స్తుతిస్తున్నా. వందనాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవా మేము మీ పాదాల సన్నిధిలోకి వచ్చాం. కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దాసును మరుగుపరచండి. మందరికి కావలసిన నీ ఆత్మీయ పరలోకపు సందేశాన్ని నిగూఢమైన సత్యాలను మందరికి బోధించి ఈ స్థలములు నీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీ పిల్లల్ని స్వాధీనించుకోండి. ప్రాముఖ్యమైన సమయము. సర్వాధికారి మిక్కిలి కనికరం కలిగిన మహోన్నతుడైన దేవాతి దేవుని నామానికి మొదటగా ఘనతయు మహిమ ప్రభావములు ఆయనకి మాత్రమే కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో కుడి వచ్చిన ఇద్దరికి శబ్దంతో ధర వింటున్న మన గ్రామ ప్రజలకు, లైవ్లో వాక్యం వినే వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాది వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ఎంత చక్కని సమయాన్ని దేవుడు మనకి ఆయనకి నిజంగా మనం ఎంతైనను రుణస్తులై ఉన్నాం. ప్రియ దేవుని ఈ సంవత్సరం ఆఖరిలో, ఈ సంవత్సరానికి ఆఖరి నెల, ఆఖరి ప్రియులరా మరి వారంలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. మరి ఎంతో మందిని దేవుడు తన మహాకృపను బట్టి ప్రియులరా ఆయన సన్నిధిలో మరి ఆయన ఆహ్వానించిన విధానాన్ని బట్టి, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు అనేకుల్ని దేవుడు ఆయన చిత్త ప్రకారంగా అనేక ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. కాలములు, సమయములు సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమస్తము ఒకటి కాదు, రెండు కాదు, సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు మరలా మనల్ని ఎందుకు ప్రేమించి మరొక సంవత్సరంలోనికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ సంవత్సరం అంతయు కూడా మరి మనం పరిశీలన చేస్తే చాలా ప్రియులరా, చాలా కుటుంబాల్లో కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం చోటు చేసుకోవడం. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో అనేక పర్యాయాలు ఆయన చేసిన ఉపకారాలు, నిజంగా ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము.
ఆయన చేసిన ఉపకారాలు గొప్పలండి. వాటిని నిజంగా మనం జ్ఞాపకం చేసుకొని ఒక్కోసారి ఆలోచిస్తే ఆయన చేసిన మేలులకి కానీ ఆయన చేసిన సహాయానికే కానీ మనం అసలు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం? అసలు ఆయనకి ఇవ్వడానికి వాస్తవానికి మన ఎద్ద ఏమన్నా ఉందంటవా? ఉందా? ఎందుకంటే ఎండి ఆయనదేనంట, బంగారం ఆయనదేనంట. చూడండి, సమస్తము ఆయనదే. ఆయన ఎంత కొదివేమీ లేదు, ఆయనకు లోటంటూ లేదు. కానీ ఆయన మనం ఎలా సంతోషపెట్టగలుగుతాం? అసలు ఆయన మనం ఎలా ఆనందింప చేయగలుగుతాము? మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు, మరొక సంవత్సరాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు కదా. ఆ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. దానికి ముందుగా మనము దేవునికి ప్రియులరా ఎలా జీవించాలి, ఆయనకి అనుకూలంగా ఎలా బ్రతకాలి? గడిచిన సంవత్సరాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రియులరా ఆ దినాలలో, ఆ సంవత్సరాలలో, ఆ మాసాల్లో మనల బట్టి దేవుడు సంతోషించాడా, దేవునికి నేను సంతోషకరంగా జీవించానా అనేది ఒకసారి ఆలోచించుకొని, దేవా నిజంగానే నీకు నేను ఆయాసకరంగా, బాధాకరంగా, దుఃఖకరంగా జీవించాను. ఇక మీద నాకు రాబోతున్న సంవత్సరాలు నీకు ఇష్టంగా బ్రతికి ధన్యత కృప నాకు అనుకరించమని మనకిచ్చిన ఆవిష్కరణి దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్న తదుపరి మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అంశం, మనస్సును గురించిన సందేశం. ఈ లోకంలో ప్రియులారా చూడండి, దేనైనా మానవుడు స్వాధీనపరచుకోగలడు, కానీ తన మనస్సును స్వాధీనపరచుకోలేడు. అందుకనే ఆ మనస్సును గురించిన విషయాలు దేవుని వాక్యములో చాలా దేవుడు బాహాటంగా సూటిగా మాట్లాడుకుంటూ ఆయన ప్రకటించిన సువార్త అంతటిలో ప్రాముఖ్యమైన మాటలు, ఎక్కువగా యేసుక్రీస్తు చెప్పిన ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. కాలము సంపూర్ణమై ఉన్నది. ఏమై ఉన్నది? కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి నువ్వు మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం. ఏం పొందాలంట? ఈ రోజున పిల్లల ప్రతి మానవుడిలో రకరకాల మనస్సులు ఉంటాయి, రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు కలిగి ఉంటాయి. అది దేవునికి అంగీకారమైందేనా, లేకపోతే దేవునికి బాధ కలిగించేదా? అసలు మన మనస్సు ఏమై ఉండాలి? మన మనస్సు ఏ రీతిగా ఉండాలి? అసలు ఎన్ని మనస్సులు కలిగి మానవులు జీవిస్తున్నారు? బైబిల్లో ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతుండగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన ఒక మాట ముందుగా మీకు పరిచయం చేసి అతనిపై వాక్యం మొట్టమొదటిగా లోకాసు వార్తలో ఒక మాట దేవుడు ఏమంటారంటే, 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మన వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతుండగా ప్రియులారా, ఒక మాటను మీకు పరిచయం చేయాలి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రేరేపించి మనతో మాట్లాడే సంసిద్ధమై ఉన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఏళ్ల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా అని చెప్పసాగెను, పరిచయుల వేషధారణ అను పులిచిన పిండిని గూర్చి జాగ్రత్త పల్లుడి. ఎలుగైనది ఏది బయలుపరచబడకపోదు, తెలియబడకపోదు.
అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి ఎక్కడంట? ఏలుగులో వినబడును. చెప్పకూడదని గట్టిగా దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ భూలోకంలో జీవించిన ఆ కాలముల దినాలలో పిల్లరా, ఇలాగే జనసమూహం కూర్చొని ఉన్నారు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అక్కడ ఉన్న వారిలో కొంతమందిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడంట, పరీక్షిస్తూ ఉన్నాడంట. వారి స్వభావాలు, వారి ఆలోచనలు, వారిలో ఉన్న నడవడిక, వారి యొక్క ఉద్దేశాలను యేసుక్రీస్తు ప్రభు గమనించి ప్రత్యేకంగా కొందరి గురించి దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నాడు. పరిచయులు. ఈ పరిచయులు ఎవరయ్యా అంటే పిల్లల, దేవుని గురించిన సంగతులు తెలియని వాళ్ళు కాదు. వాక్యము వీళ్ళకు సూటిగా తెలుసు. ధర్మశాస్త్రం ప్రియులరా దూష తప్పుకోకుండా పాటించేవారు. దేవుని ఆజ్ఞలలో ప్రియులరా మేరకోకుండా నడిచేవారు. వారిని ఉద్దేశించి ప్రభు అంటున్న మాట ఏంటంటే, పరిచయులారా మీరు జాగ్రత్త, దేవునికి స్తోత్రం అని చెబుతూ అక్కడున్న కొంతమంది ప్రజలను ఉద్దేశించి మళ్ళీ అన్నాడు కదా, పులిసిన పిండి స్వభావం కలిగి మీరు జాగ్రత్త. పులిపిండి స్వభావం, పులిసిన పిండి స్వభావము జాగ్రత్త. అది అపవిత్ర పరిస్థితి. పాత సంవత్సరాలు, పాత స్వభావాలు, పాత నడవడిక, ఉద్దేశాలు మనలో పాతి పెట్టబడాలి. సపడకూడదు దేవునికి స్తోత్రం. మరేం చేయాలయ్యా? మీరు కొత్తగా నవీన స్వభావం కలిగి జీవించాలి. మీరు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మార్పు చెందాలి. మీరు దేవునికి సమీపంగా ఉండాలి. గడిచిన కాలములో పరిశీలన చేస్తే, సంవత్సరాలు విచారణ చేస్తే ప్రియులారా, మన యొక్క రాత పాత జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే, అయ్యో నిజంగా దేవునికి నేను ఇంత బాధాకరంగా బ్రతికానా, ఇంత అయిష్టంగా బ్రతికాననే ఆలోచన కలిగి మనము దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకుంటే, దేవుడు తన మహా అద్భుతమైన కృప మరొక సంవత్సరం దేవుడు మనకి కిరీటంగా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనలో ఈ స్వభావం ఉండకూడదు. అంటే పరిచయాల గురించి చెబుతున్నాడు ఇక్కడ. పరిచయాలు వారి స్వభావం మనకి, వారి ఉద్దేశాలు మనలో పనిచేయకూడదు. వారి లాంటి పద్ధతులు మనకు రాకూడదు. అందుకనే ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యము మనతో బాహాటంగా చెబుతుంది ఏంటంటే, మన మనసు మారాలి. మనసు మారకుండా రక్షించబడినా అని చెప్పుకున్న ప్రయోజనం లేదు. మనసు మారకోకుండా నేను బాప్తిసం తీసుకున్నానని చెప్పుకున్నా ఉపయోగం లేదు. మనసు మారకోకుండా మందిరానికి వచ్చిన ప్రయోజనము మనసు మారాలి. మనసు మారకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదండి. అందుకని ప్రభు చక్కగా జ్ఞానంగా చెప్పుకుంటూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14వ వచనం దేవుని వాక్యాన్ని. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? ఏం పొందాలంట? ఏం పొందాలి? మారు మనసు. ఏం సంపూర్ణమైంది? కాలము సంపూర్ణమైపోయింది. పరిస్థితులు ఆందోళనగా మారుతూ ఉన్నాయి. చూడండి, ఈ రోజున ఉన్న క్షేమము రేపు లేదు. ఉన్నదంటారా? ఇప్పుడున్న పరిస్థితులు కొద్దిసేపటికి ఉండలేదు. ఇప్పుడున్న ఆరోగ్యము కొద్దిసేపటికి పిల్లరా ఏమైపోతుందంటే దిగజారిపోతూ ఉన్నది.
దేవుని పిల్లలైన వారు ప్రేమించి దేవుడు అన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే దేవుడు చెప్పిన లేఖనములో ఉన్న అన్ని కూడా నెరవేర్పు జరుగుకుంటూ వస్తూ ఉన్నాయి. మనం ఏం చెయ్యాలంటే ఆయన చెబుతున్నాడు కదా, మారు మనసు పొందమ్మా. అమ్మా, ఈ 2024 సంవత్సరం అంతా నీకు మారు మనసు లేదేమో, నీకు మార్పు లేదేమో, నీ బ్రతుకులో, నీ నడకలో, నీ తలంపులో, నీ ఉద్దేశాల్లో, నీ క్రియల్లో మార్పు లేదేమో. దేవుడు మరలా ప్రేమించి మారమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మారతానమ్మో చెప్పడం కొట్టడానికి సరే. అయ్యా, నేను మనసు మార్చుకుంటానయ్యా. ఒకప్పుడు నా మనసు కఠినమైంది, ఒకప్పుడు నా మనసు చంచలమైంది, ఒకప్పుడు నా మనసు సరైంది కాదయ్యా, ఒకప్పుడు నా మనసు దేవునికి విరోధంగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దేవునికి భయపడతా. దేవుడు నన్ను ప్రేమించి సంవత్సరం అంతా ఎన్నోసార్లు ప్రమాదాల్లో విడిపించి రక్షించి కాపాడాడు కాబట్టి మరొక సంవత్సరంలోనికి దేవుడు నన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. నూతన సంవత్సరంలోనైనా నా మనసు మార్చుకుంటానయ్యా. మనసు మార్చుకొని అందరితో కలిసి ఉంటానయ్యా. అందరితో నేను ప్రేమగా ఉంటానయ్యా. అందరితో సమాధానంగా ఉంటానయ్యా. అందరితో నేను ఎలా ఉంటానో తెలుసా? ఏకమిస్తానయ్యా. సంఘముతో కలిసి ఉంటానయ్యా, సహవాసంతో కలిసి ఉంటానయ్యా, దేవునితో కలిసి ఉంటానయ్యా, వాక్యముతో కలిసి ఉంటానయ్యా, శావుకులతో కలిసి ఉంటానయ్యా, కుటుంబంగా కలిసి ఉంటానయ్యా. నా మనసు మార్చుకుంటానయ్యా. చప్పటి కొట్ల గట్టిగా దేవుని స్తోత్రం. అదే దేవుడు మనతో చెబుతున్నాడు ప్రియులారా. ఎందుకు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనలో మార్పు చూడాలని. ఏం చూడాలని? మనలో మార్పు చూడాలని. కాలము సంపూర్ణమైపోతున్నది. దేవుని రాజ్యము సమీపించినది. ఆయన సువార్త చెబుతూ ఉన్నాడు. ఆయన వాక్యము దేశమంతటా, ప్రపంచమంతటా, ప్రియులారా, భూలోకమంతటా ప్రకటించబడుతున్నది. ఏమని తెలుసా? మీరు మారండి, మీరు మార్పు పొందండి. ఇకనైనా దేవుడికి భయపడవా? ఇకనైనా నీలో దేవుని యొక్క ఆత్మను చేర్చుకోవా అని దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. మనం అందుకని ఏం చేయాలంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి ప్రభా నా మనసు చెప్పండిరా, మార్చుకుందాం చెప్పండి. మార్చుకోకపోతే, ఈ మనసు మారకపోతే, వారు మనసు రాకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మొట్టమొదట దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరై అంటే, అడుగుపెట్టేది ఎవరంటే, ప్రియులారా, నిర్దోషులుగా నిలబడేది ఎవరంటే, ఆయన సింహాసనాన్ని సంతరించుకునేది ఎవరంటే, ఆయన ఇదిగో ఇతను నా కుమారుడు అని చెప్పి సాక్ష్యం చెప్పేది ఎవరి గురించి అంటే, మారు మనసు పొందిన వాళ్ళ గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందకపోతే పరలోకం. మారు మనసు పొందాలి. కొంతమంది చాలా మంది పోయిన వాళ్ళగా చెప్పా, మారు మనసు అంటే ప్రియులారా చూడండి, బాప్తీసం తీసుకోవటం కాదు. మారు మనసు అంటే మన ఆలోచనలు మారిపోవాలి, మన కోప ఉద్రేకతలు మానేసేయాలి, మనలో ఉన్న దుష్టత్వము పాతి పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న శరీర కోరికలు ప్రియులారా ప్రభు కొరకు విసర్జించాలి, విడిచిపెట్టాలి. వాటి వైపు మనం తలవెత్తి చూడకూడదండి. ఇది మారు మనసు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటిని మనము అనుసరించకూడదు. అంతేకాకుండా దేవుడు మరొక మాట, విలువైన ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జనులతో నువ్వు సహవాసము. దేవునికి స్తోత్రం. మనం మారు మనసు పొందిన వ్యక్తి, మార్పు పొందిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి ఎవరితో సహవాసం చేయకూడదు? అన్ని జనులతో సహవాసము చేయకూడదు. రెండోది అన్నాడు కదా, వారి క్రియలను నేర్చుకో. వారి ఆలోచన చెప్పని నువ్వు నడవకూడదు. వాళ్ళ పద్ధతుల ప్రకారంగా నువ్వు పాటించకూడదండి. అదే దేవుని యొక్క వాక్యం ప్రియులారా, అదే దేవుని వాక్యంలో ఉన్న నిగూఢమైన ఆత్మీయ సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురుకు రాసిన పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురుకు రాసిన, పేతురు గారు ఒక చక్కని విషయాన్ని ఇక్కడ మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి
మీరందరూ ఎదుటి వారి ఎడల దేన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని అక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా జాగ్రత్త గమనించండి. మిమ్మల్ని బయటికి తీసుకురావాలి. ఏ ఎదురు చేత అయినా సరే మార్గంలో మిమ్మల్ని నడిపించాలని ఇక్కడ పేతురు సంఘములో చెబుతున్న ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట ఏమంటున్నాడంటే, పిల్లలారా, అమ్మ పిల్లలారా అంటే ఇప్పుడు మీరు అందరు కాడికి ఎవరికి లోపడాలి? ఇప్పుడు మారు మనిషి పొందిన మనిషి, రక్షించబడిన మనిషి, ప్రభువుని ఎరిగిన వ్యక్తి, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు అమ్మ ఏం చేయాలంట? చిన్నలారా, పిల్లలారా ఎవరికి లోపడాలి? పెద్దలకు లోపడాలా వద్దా? ఇది మంచిగా చెడ్డ చెప్పండి. ఇది మేలా కీడా? ఇది నీకు ఆశీర్వాదమా శాపమా? దీనివల్ల నీకు ప్రియులారా దేవుడు సహాయకుడిగా ఉంటాడా ఉండడా? చెప్పండి. అసలు ఎంత చక్కగా పేతురు సంఘములో వివరిస్తున్నాడంటే, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల వస్త్రము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏ మనసు? యేసు ప్రభు చెప్పిన మనసు ఏ మనసు? ముందు దాకా వచ్చి అయ్యగారి మీద రాసి ఎందుకో అయ్యగారు యాహాను 3:16 చదువు, యాహాను 3:16 చదువు అంటున్నట్ట. దేవునికి స్తోత్రం. వాడి పేరు యాహాను సంగతి ఈయనకి తెలియదు అసలుకి. వాడికి 3 భార్యల సంగతి అయ్యగారికి తెలియదు. దేవునికి స్తోత్రం. వాడికి 16 మంది పిల్లల సంగతి అయ్యగారికి తెలియదు. ఈయన వాక్యం చెబుతుంటే అయ్యగారికి అసలు నా గురించి ఎందుకు, నా పేరు యాహాను అయితే అయ్యగారికి ఎందుకు, నాకు 3 భార్యలు అయితే అయ్యగారికి ఎందుకు, నాకు 16 మంది పిల్లలైతే అయ్యగారికి ఎందుకని ఎదురుకు వచ్చి రాలేస్తున్నాడు. అంతేనా అమ్మ? జాగ్రత్తగా వాక్యం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారు ఏమని చెప్పిండు? ఏమని చెప్ప ఏ మనసు అంట? దేన మనసు. ఈరోజు నాకు దేన మనసు ఉంది ఎంత దయ చూపెడతారండి, ఎంత బాధలో పోయినా ఆయన కాడికి పోతే ఓదార్చుడండి. ఆ కుటుంబానికి పోతే నెమ్మది వచ్చిందండి. ఆ ఇంటికి వెళితే ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకమ్మంటే ఆ ఇంటికి వెళితే దేనం కలిగిన మాటలు, దేనత్వం కలిగిన మాటలండి, దయ కలిగిన మాటలండి, జాలి కలిగిన మాటలండి, ఆప్యాయతతో కూడిన మాటలు మాట్లాడతారండి. ప్రభు ప్రేమ వాళ్ళలో కనపడదండి, దేవుణ్ణి వాళ్ళలో చూపించారండి అనే ఆలోచన ప్రియులరా ఎదుటి వ్యక్తిలో కలగాలి. దేవునికి స్తోత్రం. మరి మన ఇంటికి వస్తే ఎప్పుడు ఏ వస్త్రం, ఇప్పుడు మీరు ఏ వస్త్రాలు తీసుకుని వచ్చారు చెప్పండి. అమ్మ మీరు ఇప్పుడు ఎందుకు చేసుకుంటారు? ఇక రేపు పొద్దునైతే పిలిచిపోవాలి. దేవునికి మందిరానికి వచ్చేటప్పుడేమో అటు ఇటు పదిలో అటు ఇటు చెప్పులో పొరులిచ్చిన పందులు అంటే చూసారా? మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? దేవుని మందిరానికి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మహిమ పరచాలి. దేవుని స్తోత్రం.
పచ్చని వస్త్రాన్ని ధరించండి. దేవునికి స్తోత్ర. ఇది మీకు మేలు. కింద మాట ఒక మాట అంటాడు. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్ర. అహంకారుల్ని బెదిరించంట దేవుడంట దీనంగా ఎవరైతే బ్రతుకుతారో, దీన మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు కృప ఎప్పుడు తోడుకుంటుందంట. దేవుడు ఎప్పుడు సహాయంగా ఉంటాడంట. దేవుడు ఎప్పుడు ఆ కుటుంబాన్ని వాళ్ళని విడిచిపెట్టడంట. అందుకని మన జీవితంలో ప్రియులరా ఎలాంటి మనసు కలిగి ఉండాలో, ఏ మనసు నీకు ఉంటే ప్రియులరా మేలు దేవుని వాక్యం చదివిస్తుంది కదా. ఇక్కడ మారు మనసు పొందితే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పడం మొదటి మాట. అవునా? రెండో మాట ప్రియులరా ఇక్కడ ఏమన్నాడు దేవుడు? దేన మనసు కలిగి నువ్వు జీవిస్తే ఏముంది? దేవుడు కృప నీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు దేవుడు చాలా సార్లు ప్రియులరా మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, ఎన్నో సార్లు బాగు చేస్తున్నాడు. అది మనకి గ్రహింపు లేక, అర్థం కాక చాలా మంది ప్రియులరా అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నారు. కానీ రాత్రి దేవుడు మరొకసారి దేవుని సన్నిధిలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకని మనకి రెండోదిగా ఏ మనసు ఉండాలంటే దేన మనసు ఉండాలి. అమ్మ ఎదుటి మీద మనం ఎప్పుడు కఠినంగా, కోపంగా, అసూయగా, ఒక సేదరించుకున్నట్టుగా మాట్లాడకాకండి. వస్తా కొన్ని పరిస్థితులు అయిన దీనత్వం నీ భర్త పైన దీనత్వం కలిగి జీవించు. నీ కుటుంబంలో ఉన్న వారి పైన, ఇరుగు పరుగు వారి పైన ఏదో మనసు చూపించు అంటారు వారు. ఓర్పు సహనం కలిగిందని ఆ మాట సాక్ష్యం ప్రియులారా. అవునా కదా? పౌలు సంఘంతో చెబుతున్నాడు ఈ మాట. ఓ సంఘమా, మీరు ఎలా ఉండాలో తెలుసా? పిల్లలారా అని. ఇప్పుడు తండ్రి పిల్లల్ని ఏమంటాడు? సంఘాన్ని తండ్రి సేవకుడు ఏమంటాడు చెప్పాలి? పిల్లలారా ఎట్లా ఉండాలి? మీరు పెద్దలకు లోబడాలి. దేవుడికి మీరు ఇప్పుడు సంఘాలు ఉన్న 5 సంవత్సరాలు వారందరూ కూడా మనకంటే మనకంటే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే ఆత్మీయులు ముందున్న వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళకి మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలా వద్దా? తగ్గించుకొని ఉండాలా వద్దా? కొంతమంది చూడండి ఆ కన్నీ తెలిసినే ఏమో చీపు కట్టుకోదు, ఏమో ప్రియులలో తగ్గింపు స్వభావం ఉండదు, పరిచర్య ఉండదు, లోబడరు. చూడండి ప్రియమైన జడిపిడరా, అందుకనే వాళ్ళకి దేవుడు దూరం అయిపోతుంది. దాని మీద తెలుసా ఇలా మనసు దేవుని ఎదుట సరైంది కాదు. మరొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుడి బిడ్డరా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 34వ కీర్తన 18. ఇరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించిన. చప్పట కొట్టడం గట్టిగా దేవుని స్తోత్రం. అబ్బ ఎంత ప్రాముఖ్యమైన మాట అమ్మా. ఏ మనసు కలిగిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడంట? ఏ మనసు కలిగిన వాళ్ళని? నలిగిన మనసు ఉంటే నీకు, నలిగిన మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబం ఎలా రక్షించుకోవాలి, కుటుంబం ఎలా మార్పించుకుంది, ఎదుటి వారి సమస్యలు వాళ్ళ సమస్యలు ఆలోచించుకొని, ఎదుటి వారికి ఏదైనా శోధన ఉంటే వాళ్ళది ఆ శోధన ఫీల్ అయిపోయి, ఎదుటి వారు ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళే ఆపదలో ఉన్నట్టుగా నలిగిపోతూ కృంగిపోతూ ఉంటారు. మనసు తెలుసా ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండాలనుకుంటుంది. సఫలపడతాం గట్టిగా దేవుని స్తోత్రం. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రియులను చూడండి, ఏదైనా అశుభ వార్త తెలిస్తే, ఎవరికి ఏదైనా నష్టం జరిగిందని, ఎవరికైనా ప్రమాదం జరిగిందని తెలిస్తే ఏం చేస్తారంటే నలిగిన మనసుతోనంట దేవుని సన్నిధిలో విచారణ చేస్తారు. అందుకని దేవుడు అంటాడు, నలిగిన మనసు గల వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. వాళ్ళ దేవుడు మర్చిపోడండి, వాళ్ళ దేవుడు దాటిపోడండి, వాళ్ళకి దేవుడు సహాయం చేయకోకుండా ఉండడండి. అందుకని దేవుని సన్నిధిలో, అయ్యా నేను నూతన సంవత్సరంలోనికి నన్ను సిద్ధపరుస్తున్నావయ్యా, నేను నూతన సంవత్సరంలోనికి
రెండోదిగా దీన మనసు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోదిగా ఏమన్నాడు? నలిగిన మనసు కావాలి. మనస్సులు చాలా మంది బైబిల్లో ప్రియులరా, వీటిల్లో ప్రియులరా, కొన్నిటినైనా మన మనస్సు నుంచి మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే దేవుడు కృప మనల్ని ఆవరించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే పాట కనబడతాం కదా, మారు మనస్సు లేని నా జీవితాన ఎన్నో శోధనలు భరించి తిని, మారు మనస్సు లేని నా జీవితాన ఎన్నో శోధనలు భరించి తిని, ఆకాశమందున్న యేసయ్యా నిన్ను ఎరగక నశించి తిని, నీ కృపను పొందక తోలిపోతిని. నీ కృపా నన్ను వీడనన్నది, నీ కృపా, నీ కృపా నన్ను వీడనన్నది. దేవునికి స్తోత్రం. మారు మనసు లేకపోయారంట ఏమవుతాయంటే ఎన్నో శోధనలు. ఎన్ని శోధనరా? ఎన్నో శోధనలు. ఆ శోధనలో నుంచి నువ్వు తప్పించుకొని బయటపడాలని ప్రయత్నం చేస్తానని బయటకు రాలేవు. మనసుందనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్న ఆ శోధన నుంచి, ఆ సమస్య నుంచి, ఆ ప్రమాదం నుంచి, ఆ కీడులో నుంచి, ఆ గోతిలో నుంచి, ఆ శత్రు ప్రభావాల నుంచి, అప్పుల సమస్యల నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇతడు మారు మనసు పొందిన వ్యక్తి కాబట్టి నేను కాపాడకపోతే, నేను రక్షించకపోతే, నేను సహాయం చేయకపోతే, నేను విడుదలేకపోతే ఎవరని దేవుడు మన పైన జాలి చూపినగా మనల్ని ఉన్న వారని గడ ఆయన పైకి లేపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన మనసు మారాలమ్మ. ప్రాముఖ్యం ఏం మారాలి చెప్పండి, చెప్పండి చెప్పండి. అమ్మ ఊరు మాత్రం కాదు, ఉద్యోగం మాత్రం కాదు, స్థలాలు మాత్రం కాదు, వాహనాలు మార్చడం కాదండి. చూడండి చూడండి తినే అలవాట్లు మార్చుకోవడం కాదు. ఏం మారాలి? ప్రాముఖ్యంగా ఏం మారాలి? మనసు మారాలి. దేవునికి స్తోత్రం. మనసు మారకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏవి అర్పించినా కానీ ఉపయోగము లేదు, ఏవి సమర్పించినా ప్రయోజనము లేదండి. మనసు మారిపోకుండా కయ్యోని పిల్లలు చూడండి, శ్రేష్టమైన తీసుకొచ్చి అర్పించాడు. దేవుడు తన మనసు చూశాడు, ఏ వేలు చూశాడు పిల్లరా, అతను శ్రేష్టమైన దాన్ని అర్పించాడు. కానీ ఏ వేలు అర్పణ దేవుడికి ఇష్టమైంది. సప్రమణ ప్రభుని మాట్లాడతాను. దేవుని స్తోత్రం. అయ్యోను అర్పణ సమర్పణ దేవునికి ఏంటంటే ఆయన మనసు, తన మనసులో తలంపుల్లో మార్పు లేదండి. మనసు మారిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదవరాలంట చిన్న కాడికి వేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పడానికి సరే ఏ కానిగా చిన్న కాని ఒక్క కాసి వేసిందంట ఎదవరాలు. బాగా ఉండల్లో ప్రియులారా, మనసు మారినోళ్ళు కట్టలు 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 నగలు తీసుకొచ్చి, కానీ దేవుడు వాటిపైన లక్ష్య పెట్టలేదు. కానీ దేవుడు దాన్ని చూడలేదు. కానీ మనసు మారిన ఒక చిన్న పేద ఎదవరాలు ఒక్క కాసి ఉందంట. దేవునికి స్తోత్రం. ఆమె మనసును దేవుడు పరీక్షించాడండి. ఆమె మనసును దేవుడు పరిశీలన చేశాడండి. ఆమె మనసులో ఉన్న పిల్లల ఆ యథార్థతను దేవుడు చూశాడు. ఆమె కోసం, ఆమె కుటుంబం కోసం దాచుకోలేదు కాబట్టి, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది కాబట్టి ఏం చేశాడు తెలుసా? దేవుడు పిల్లగా ఆ ఎదవరాలు కానుకుని దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఆమెతో దేవుడు అంటాడు కదమ్మా, నువ్వు 30 60 100 ఫలించుదువుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువిచ్చినదిగా తక్కువిచ్చినదిగా ఇంకెక్కువిచ్చిందా లేక తక్కువిచ్చిందా? అందుకని దేవుడు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. ప్రియులారా, అంతేగా చూడండి, సంఖ్యాకాండంలో రాయబడిన మరొక మాటను చూద్దాం ప్రియులారా. 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు
మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని నేను ప్రవేశపెట్టెదను. అతని సంతతి దానిని స్వాధీనపరచుకున్నాను. చప్పడ కొట్టాలి గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరైనా చెప్పండి, నా శావుకుడైనా కాలేబు ఏ మనసు కలిగినాడు? మంచి మనసు. ఏ మనసు? మంచి మనసు. ఏం కాదు, ఇప్పుడు మంచి మనసు అంటే ఇప్పుడు చెడు మనసు ఉందానే లేదా? అసలు ఎంత ప్రాముఖ్యమైన మాట. దేవుడి సాక్షి అవుతున్నాడండి. దేవుడికి స్తోత్రం. మంచి మనసు కలిగినవాడంట కాలేబు. ఏ మనసు? మంచి మనసు కలిగిన నువ్వు ఎక్కడికి వెళ్ళినావయ్యా? నీ సంతతి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాడు. దేవుడి స్తోత్రం. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది నీదే సొంతమైపోతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎక్కడ కాలి పెట్టినా అది సత్యశావలంగా మార్చబడిందంటే దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళిన ప్రాంతంలో పిల్లల అది ఎడారైనా కానీ ఏమైపోతుంది తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడికి స్తోత్రం. తెలుసా, నువ్వు మంచి మనసు కలిగిన వాడు. ఎదుటివాడి కీడు చేసేవాడు కాదు, ఎదుటివాడిని నష్టం చేసేవాడు కాదు, ఎదుటివాడిని శపించేవాడు కాదు, ఎదుటివాళ్ళ పైన నువ్వు అసూయపడేవాడు కాదు. నీ మనసు మంచిది. దేవునికి స్తోత్రం. ఏ మనసు ఇది? మంచి మనసు ఉండాలా వద్దా మనకి? అమ్మ, సంఘానికి మంచి మనసు ఉండాలా వద్దా? క్రైస్తవునికి మంచి మనసు ఉండాలా వద్దా? విశ్వాసికి మంచి మనసు ఉండాలా వద్దా? మరి ఇప్పుడు మనకి మంచి మనసు ఉందా? 2024 వరకు ఇప్పుడు వరకు మంచి మనసు ఉందా నీకు? మన ఇంట్లో వాళ్ళు మన గురించి సాక్ష్యం, మా అమ్మ మనసు మంచిదండి. ఎవరి మనసు? మా అమ్మ మనసు మంచిదండి. మా అమ్మ పాదాలకు దండం పెట్టాలి. మా నాన్న మనసు మంచిదే. అంత మంచి మనసు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చేతులు ఉండొద్దు, నిద్ర వచ్చేళ్ళు అది కాక ఏ మనసు ఉంది నీకు ఇప్పుడు? మంచి మనసు ఉందా? మంచి మనసు. ఏ మనసు? ఇప్పుడు మన మనసు మారింది. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు వరకు 2024 సంవత్సరం వరకు కాదా ఒకరినొకరు ప్రేమించుకోకపోయినా, మనం ఒకరికొకరు మనసు ద్వేషించుకున్నాం, ఒకరిపైన ఒకరు పగ పెట్టుకున్నాం, ఒకరిపైన మనము సాడీలు చెప్పుకున్నారు లేదా సంఘంలో? ఏం మంచిది కాదు, ఆ మంచిది కాదు, వాళ్ళ అబ్బాయి మంచిది కాదు, అవునా? వాళ్ళ కూతురు మంచిది కాదు, వాళ్ళ అల్లుడు మంచిది కాదు. ఇప్పుడు ఎంతమంది చెప్పుకుంటాం సంఘం గురించి, బయట గురించి కాదు. చెప్పాలి. ఇప్పుడు మనం కరెక్ట్ ఉంటే, మన జాగ్రత్తగా ఉంటే, మనం మంచిగా నడిస్తే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎంతమంది గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు కుటుంబంలో భర్త పైన, నా భర్త మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, నా పిల్లల మంచోడు కాదు, అత్త అసలుకే మంచిది కాదు అని ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పుకొని ఉంటారు? ఒకరిపైన ఒకరు సాడీలు, ఒకరిపైన ఒకరు పితులు, ఒకరిపైన ఒకరు నేరాలు. ఇది ఎవరి స్వభావం అంటే నేను ముందుగా వాక్యం పరిచయం చేసే కదా లోక సువార్త. ఇది పరిచయ స్వభావం. ఎవరి స్వభావం? పరిచయం ఎలాంటి వాళ్ళు తెలుసా? నాలాంటి వాళ్ళకి ఎవరో నేను చేసినట్టుగా భక్తి, నేను చేసినట్టుగా ప్రార్థన, నేనున్నట్టుగా నమ్మకం, నేనంత మంచిగా ఎవరో. కానీ ఎదుర్కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎదిగి ఎవరైనా తప్పు చేస్తే ఎవరు మన కళ్ళ ఎదుట ఏదైనా జరిగిందంటే దాచుకోరు. అది దాచుకోరు, అది లోపల పెట్టుకోరు. ఇది కక్కర ఎవరికో ఒకరు చెప్తే కానీ అప్పుడు కడుపుప్పుడు వాడదు. ఇది పరిచయం. అందుకనే ఎవరో నిలవబడి బయట ప్రార్థన చేస్తున్న మరొకడు లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎవడు నీతి మంత్రిగా తీర్చబడ్డాడు చెప్పాలి. ఇక్కడ చెప్పాలి. పరిచయుడా, శంకరుడా? లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి. ప్రభు, నేను సూర్యుడైన, ఈరుడైన, దట్టైన, ఎత్తైన, ఆయనంత ఉన్నారా? అప్పుడు చెప్పండి.
వాళ్ళలాగా లేదు నీకు స్తోత్రమయ్యా. ఇచ్చినా కానీ నీ మనసు మారలేదు. అందుకని నీకంటే చెప్పాలి, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాలంటే మన మనసు మారాలా వద్దా? ఎవరిపైన సనుక్కున్నా, ఎవరిపైన కొనుక్కున్నా, ఎవరిపైన సాడి చెప్పిన, ఎవరిపైన పగ పెట్టుకున్నావు, ఎవరిపైన నువ్వు రకరకాలుగా ప్రియులారా చూడండి ఈలో నా జీవితములో మార్పు లేదయా. నిన్ను నమ్మినా నిన్ను చేరినా నరుదయములో మార్పునిచ్చినావయ్యా. నరుదయములో మార్పునిచ్చినావయ్యా. ఇన్ని వేదాలు చూసినా దేవునికి స్తోత్రం. కాలేబు ఏ మనసు కలిగినవాడు? మంచి మనసు. ఈ మనసుంటే దేవుడు మనకి మేలు చేస్తాడా, కీలు చేస్తాడా? ఈ మనసుంటే మనకి ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? ఈ మనసుంటే నువ్వు ఫలిస్తావా, ఫలించవా? చెప్పాలి. ఈ మనసుంటే మీ పిల్లలు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఈ మనసు నీకుంటే మీ పిల్లలు వివాహాలు అయితేయా కావా?
చెప్పాలి. నువ్వు తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు యాతన చెందాల్సిన అవసరం లేదు, మనాది పడి మంచాన పడాల్సిన అవసరము లేదు. నీకు మంచి మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకన్నీ సహాయం చేసి ఆయన నీకు సిద్ధపరిచి దగ్గరికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలకి ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడండి. మనకి ఏ టయానికి ఏది అవసరమో ఆయనకి తెలుసండి. నీవు మంచి మనసు కలిగి జీవించాలి, మారు మనసు కలిగి జీవించాలి, దేన మనసు కలిగి జీవించాలి, ఇరిగిన మనస్సు నీకు ఉండాలండి. అందుకని దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నాడండి. నువ్వు మార్పు చెందాలయ్యా. మనసు మారుకోకుండా నువ్వు ఎన్ని అన్నదానము, వస్త్రదానము, గృహదానము, రకరకాల దాన ధర్మాలు చేస్తే ప్రయోజనము లేదండి. ఈరోజు జనవరి 1 కొత్త సంవత్సరం కాబట్టి నేను ఫలానా ఇంటికి ఫలానా వాళ్ళకి ఆ రకాలుగా ఈ రకాలుగా సహాయం చేశానండి. కొంతమంది యదవరాలకి సహాయం చేశానండి, కొంతమంది అనాథ పిల్లలకి సహాయం చేశానండి, అంతేనా? కొంతమంది గుళ్ళకి నేను సహాయం కాదండి. మనసు మారుకోకుండా ఎన్ని సహాయాలు చేసిన ప్రయోజనము లేదండి. మనసు మారాలా వద్దా? నువ్వు మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ తలంపులు మారాలి. కొత్త సంవత్సరంలోకి వస్తున్నావు, ఇకనైనా దేవుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే దేవుని రాజ్యంలో నువ్వు వారసుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు మరొక సంవత్సరం దేవుడు మనకు పొడిగించి ఆయన మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. అందుకని ఇప్పటి వరకు మనకు మనసు మారలేదేమో, ఏ మనసు నీలో ఉందో సరి చేసుకోవటానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియులారా, మరొక మాట దేవుని యొక్క వాక్యంలో మరలా కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం అనుకుంటున్నా. చూడండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. ఏ మనసు అంట అమ్మ? కొంతమంది మనసు స్థిరం ఉండదు, ఉంటదా? కొంతమంది మనసు స్థిరం ఉండదు, స్థిరత్వం లేను. ఇప్పుడేమో వెళ్దామని అనుకుంటారు, అయ్యగారు ఇంకా ప్రార్థన మొదలు పెట్టలేదు, మొదలు పెట్టిన బాధ అనుకుంటారు. అది ఇప్పుడేగా పాటలు మొదలు పెట్టింది, ఆరాధనప్పుడు బాధలు అనుకుంటారు. అది ఇప్పుడేగా ఆరాధన జరుగుతుంది, వాక్యం చెప్పేటప్పుడు బాధలు అనుకుంటారు. ఏమి లేని వాళ్ళు, స్థిరత్వం లేని వాళ్ళు, మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళు. ఎన్నిసార్లు మాట ఇచ్చి ప్రమాణం చేసి దేవునికి వాగ్దానం చేసి నేను 3 రోజులు ప్రార్థనగా ఉంటానయ్యా, పరిచయం చేస్తానయ్యా, దేవునికి నేను నమ్మకంగా ఉంటానయ్యా, నా ఇంటి వాళ్ళకి నమ్మకంగా ఉంటాను, కుటుంబానికి నమ్మకంగా ఉంటా, నేను వెళ్ళిన ప్రాంతంలో ప్రదేశంలో నమ్మకంగా ఉంటానని మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళు, స్థిరత్వం లేని వాళ్ళు, స్థిరమైన మనసు. అందుకని దావీదు దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసు? దేవా నా యందు నీవు శుద్ధ హృదయము కలగజేయమయ్యా, నా అంతరంగమున స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా మనం ఇప్పుడు ఏమనగా దేవుని చెప్పండి. ఇప్పుడు అయ్యా ఇప్పుడు దాకా నాకే మనసు లేదు, స్థిరమైన మనసు లేదా, ఇక్కడ చివరికి స్థిరత్వం లేని వాళ్ళు. అందుకని అట్లా ఎన్నిసార్లు ఎంతమందిని మోసం చేశారు, ఎంతమందిని బాధ పెట్టారు, ఎంతమందికి మీ ద్వారా మీలో చూడండి బాధ కలిగిందో. దేవుడు అంటున్నాడు కదా, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందైనా సరే మీరు ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు కలిగిన మనసు వద్దా, దేన మనసు వద్దా?
సజీవులుగా ఉంచి ఆయన మందిరంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బహుమానం పొందుకుందాం. మన మనసు మార్చుకుందాం. మన ఉద్దేశాలు మార్చుకుందాం. మన పద్ధతులు మార్చుకుందాం. దేవుని సంతోషపెడదాం. మనసును సంతోషపెట్టే వారికి మనము లాస్ట్‌గా మరొక వాక్యం ప్రార్థన చేసుకుందాం. మరొక మనసు చూడండి. సామెతల గ్రంథంలో రాయబడిన మాటలు విన్నారా? సామెతల గ్రంథంలో రాయబడిన విని మాటలు చూడండి. 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఏదంట? మత్సరము ఎముకలకు. అయ్యా, వాడి ఎముకలు కుళ్ళిపోయినాయంటయ్యా. వాడి గుండె కుళ్ళిపోయిందంటయ్యా. వాడి కిడ్నీలు కుళ్ళిపోయినాయంటయ్యా. వాడి లివర్ ఏమైపోయింది? కుళ్ళిపోయిందంటయ్యా. ఇంకేం కుళ్ళిపోయింది? వాడి శరీరం అంతా కుళ్ళిపోయిందంటయ్యా. ఎందుకంటే ఇది కుళ్ళిపోతాడు. కుళ్ళిపోతాడు ఏమైపోతాడో చెప్పండి. నేనంటాను ఆత్మ. ఎదుటోళ్ళు మంచిగా ఉంటే సహించలేకపోతే, ఎదుటోళ్ళు మేలు కోరుకోకపోతే, ఎదుటోళ్ళపై ఆశపడితే ఎముకలు ఏమైపోతాయా? అప్పుడే మంచి మనసు, దేవుడు కలిగిన మనసు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు లోకానికి ఉద్యోగం చేస్తావు కదా, ఒకప్పుడు భక్తిగా బతికావు కదా, ఒకప్పుడు ప్రార్థన చేసావు కదా, ఒకప్పుడు క్రమంగా ఉన్నావు కదా. ఇప్పుడు ఏమైపోయింది? ఏ మనసు అయిపోయింది ఇప్పుడు? అందుకని దేవుడు మనల్ని ప్రేమించి కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనసు మారకపోతే, మార్పు చెందకపోతే,
శుద్ధంగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. తన మనసు మారింది. మార్పు పొందాడు. మారు మనసు పొందాడు. రక్షణ పొందాడు. దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అందుకని అతడు ఇప్పుడు నా దగ్గర నెమ్మది పొందుతున్నాడు. చప్పట్లు కొట్టు. మనసు మారినోడు పరలోకంలో నెమ్మదిగా ఉంటాడు. మనసు మారినోడు పరలోకంలో సంతోషంగా ఉంటాడు. మనసు మారినోడు ఈ భూమి మీద ప్రియుల అన్ని ఉంటాడు. ఎంజాయ్ చేస్తాడు. నరకానికి వెళ్ళకూడదని దేవునికి స్తోత్రం. నరకం తప్పించుకో, పరలోకాన్ని స్వతంత్రించుకో. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మన కొరకు దిగి వచ్చాడు. ఆయన మనకి సహాయకుడై ఉన్నాడు.